మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 725. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ వసు చేతిని పట్టుకుని ముందుకు నడుస్తాడు. వసు వెనక్కి తిరిగి విలియమ్స్ వైపు కోపంగా చూస్తుంది. అసలు నేను విజ్జుకి చెప్పొద్దు అని మరీ చెప్పాను, అయినా కూడా వినకుండా ఎందుకు విలియమ్స్ అన్నయ్య ఇలా చేశాడు? అందుకనే విజ్జు నాతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు విజ్జు తన మనసులో నా గురించి ఎంత బాధపడుతున్నాడో కదా అని వసు మనసులోనే బాధగా అనుకుంటుంది. విరాస్ వసు చేతిని పట్టుకుని డాక్టర్ క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళగానే డాక్టర్ విరాస్ వాళ్ళని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి ప్లీజ్ సిట్ డౌన్ అని అనగానే విరాస్ అక్కడే ఉన్న చైర్లో కూర్చుని వసుని తన పక్కన చైర్లో కూర్చోబెడతాడు. తర్వాత విరాస్ డాక్టర్ వైపు చూస్తూ హలో డాక్టర్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా తినే వస్తారా, నాకు కాబోయే భార్య అని చెప్పి వసుని చూపించగానే డాక్టర్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఇలా వచ్చి కూర్చోమా అని అంటుంది. ఇంకా వసు భయపడుతూనే వెళ్ళి లేడీ డాక్టర్కి ఎదురుగా కూర్చోగానే ఆమె వసు హెయిర్ మొత్తం వెనక్కి వెయ్యగానే నెక్ సైడ్ నుండి ఫింగర్ సైజులో కట్ అయి ఉండడం చూడగానే విరాస్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. వసుపై అటాక్ చేసిన వాడిపైన విరాస్కి చెప్పలేనంత కోపం వస్తుంటే తన చేతి పిడికిలి గట్టిగా బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. డాక్టర్ వసు నెక్ దగ్గరైన గాయాన్ని చెక్ చేసి విరాస్ వైపు తిరిగి గాయం కొంచెం లోతుగానే అయింది మిస్టర్ విరాస్, అందులోనూ గొంతుకి కొంచెం దగ్గరలో అవ్వడం వలన మాట్లాడేటప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తుంది అని చెప్పగానే విరాస్ ఒకసారి వసు వైపు చూస్తాడు. అదే టైంలో వసు కూడా విరాస్ వైపు చూడగానే విరాస్ ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి వెంటనే వసు తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది భయంతో. మీరు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని విరాస్ అడగగానే ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక 2 hours వరకు అస్సలు మాట్లాడకూడదు, అలాగే ఒక 2-3 days వరకు గట్టిగా అరవడం అలాంటివి చేయకూడదు, అలా చేయడం వలన మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లం ఉంది, కొంచెం కేర్ తీసుకుంటే త్వరగా సెట్ అవుతుంది అని చెప్పగానే ఓకే డాక్టర్, మీరు ట్రీట్మెంట్ చేయండి అని అంటాడు విరాస్. ఇంకా డాక్టర్ వసుని తీసుకుని వెళ్ళి వసుకి ట్రీట్మెంట్ ఇస్తుంది. విక్రమ్ పడుకుని ఉండగా తన ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుంది. విక్రమ్ పక్కనే టేబుల్ పైన ఉన్న మొబైల్ తీసి అలాగే కళ్ళు మూసుకుని హలో అని అనగానే హలో సార్, నేను చక్రధర్ని అని అనగానే చెప్పు చక్రధర్ అని అంటాడు విక్రమ్. సార్, మీరు విరాస్ సార్ వాళ్ళకి సెక్యూరిటీగా ఉండమని చెప్పారు కదా, ఇప్పుడు సార్ మేడంని తీసుకుని హాస్పిటల్కి వచ్చారు అని చెప్పగానే విక్రమ్ ఒక్కసారిగా లేచి కూర్చుని ఏం జరిగింది అని కంగారుగా అంటాడు. తెలియదు సార్, సార్ అయితే మేడంని తీసుకుని హాస్పిటల్కి వచ్చారు, ఏం జరిగిందో తెలియదు, లోపలికి వెళ్ళారు అని విక్రమ్ పెట్టిన సెక్యూరిటీ చెప్పగానే ఇదేంటి విరాస్ వసుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడమేంటి అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా అని అడుగుతాడు విక్రమ్. ఎస్ సార్, బాగానే ఉన్నారు అని చెప్పగానే సరే అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అలాగే వాళ్ళని ఎవరైనా ఫాలో చేస్తున్నా కూడా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ రావాలి, అర్థమైందా అని విక్రమ్ సీరియస్గా చెప్పగానే తప్పకుండా సార్ అని ఫోన్ కట్ చేస్తాడు చక్రధర్. ఫోన్ పెట్టేసిన తర్వాత విక్రమ్ ఆలోచనలో పడతాడు. ఏమైంది, ఒకవేళ విరాస్ చేతికి గాయం అవ్వడం వలన హాస్పిటల్కి వెళ్ళాడా? లేదు, విరాస్ అలాంటి వాటికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు, మరి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళినట్టు అని విక్రమ్ వెంటనే విరాస్కి కాల్ చేస్తాడు. డాక్టర్ వసుని తీసుకుని వెళ్ళడం వలన విరాస్ అలాగే క్యాబిన్లో విలియమ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. విలియమ్స్ వైపు చూస్తూ నిన్న నైట్ వచ్చిన రౌడీలు ఎక్కడికి వెళ్లారో చెక్ చేసావా విలియమ్స్ అని విరాస్ అడగగానే ఎస్ సార్, మీరు కొట్టిన దెబ్బలకి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని అనగానే వాళ్ళందరి గొడవ నాకు అనవసరం, వసుపై అటాక్ చేసిన వాడు కావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వాడిని తీసుకుని వచ్చి మన ఫామ్ హౌస్లో ఉంచు, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని అనగానే తప్పకుండా సార్ అని అంటాడు విలియమ్స్. ఇంకా నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చూడు, వసుని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి విలియమ్స్ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. విరాస్ అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండగా విక్రమ్ నుండి కాల్ వస్తుంది. విరాస్ తన బ్లూటూత్ ఆన్ చేసి హలో విక్రమ్ అని అనగానే హలో విరాస్, ఫ్లాట్కి వెళ్ళారా అని అనగానే
ఎస్ విక్రమ్, వెళ్ళాము అని అంటాడు విరాస్. అంతా ఓకే కదా విరాస్ అని విక్రమ్ నెమ్మదిగా అడుగుతాడు. ఎందుకంటే మళ్ళీ విరాస్కి తను సెక్యూరిటీ పెట్టాను అని తెలిస్తే విరాస్ ఏమనుకుంటాడో అని. విరాస్ చిన్నగా నవ్వుతూ, ఆల్రెడీ మేం హాస్పిటల్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా విక్రమ్, అందుకే కాల్ చేస్తావని అర్థమైంది. నాకు తెలియకుండా నా వెనకాల సెక్యూరిటీ పడితే నాకు తెలియదని అనుకున్నావా అని విరాస్ అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ, నీకు తెలియకుండా ఎందుకుంటుంది, మొత్తానికి తెలుసుకున్నావు కానీ వాళ్ళని అలాగే ఫాలో చేస్తూ ఉండని, ప్లీజ్ నో అని చెప్పకు విరాస్ అని విక్రమ్ అనగానే, అందుకే కదా నేను ఏమీ మాట్లాడలేదు విక్రమ్, నో ప్రాబ్లం అని అంటాడు విరాస్. సరే ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారో చెప్పలేదు అని విక్రమ్ అడుగుతుంటే, నథింగ్, ఏమీ లేదు అని అంటుంటే ఇంతలో డాక్టర్ వసుని తీసుకుని క్యాబిన్లోకి రాగానే, సరే విక్రమ్, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పగానే ఇంకా విరాస్ బిజీగా ఉన్నాడని, ప్రాబ్లం అయితే ఏమీ లేదు కదా అని అంటాడు విక్రమ్. ఏమీ లేదు అని చెప్పగానే ఇంకా విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు. విరాస్ ఫోన్ కట్ చేసిన తర్వాత విక్రమ్ ఆలోచనలో పడతాడు. సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. విరాస్ వాయిస్లో ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. అసలు వసుని అంత అర్జెంటుగా తీసుకుని ఎందుకు హాస్పిటల్కి వెళ్ళినట్టు? విరాస్ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత మాట్లాడాలి అని విక్రమ్ అనుకుంటూ పక్కకు తిరిగి చూసేసరికి వైష్ణవి పడుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి పక్కనే పడుకుని నెమ్మదిగా వైష్ణవి చెవి దగ్గర తన పెదవులతో అటు ఇటు కదుపుతూ వైష్ణు అని పిలుస్తుంటే, విక్కీ ప్లీజ్ కొంచెం సేపు పడుకోనివ్వు అని వైష్ణవి వెంటనే విక్రమ్కి ఆపోజిట్ తిరుగుతుంది. విక్రమ్ అలాగే వైష్ణవి నెక్ దగ్గర తన పెదవులు ఆనించి, ఓకే నాకేమీ ప్రాబ్లం లేదు, నువ్వు ఇలాగే పడుకుంటే రాత్రి జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వచ్చేమో అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ తన పెదవులని అటు ఇటు కదుపుతూ ఉంటే వైష్ణవి టక్కున కళ్ళు తెరిచి వెంటనే విక్రమ్ని పక్కకి తోసేసి లేచి కూర్చుంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వైష్ణవి కొంచెం టెన్షన్గా అంటుంటే విక్రమ్ లేచి వైష్ణవిని వెనక నుండి పట్టుకుని, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంటే, మరి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? రాత్రే కదా చెప్పావు మళ్ళీ మన పెళ్లి జరిగే వరకు అలాంటివి ఏమీ ఉండవు అని, మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ, అలా చెప్పకపోతే నువ్వు లెగుస్తావా, అందుకే అలా మాట్లాడాను, నిజంగా మన పెళ్లి జరిగే వరకు నేనేమీ చేయను సరేనా అని అనగానే వైష్ణవి అప్పుడు నార్మల్ అయ్యి విక్రమ్ వైపు చిరుకోపంగా చూస్తూ, నువ్వు ఎప్పుడు ఇంతేనా, నన్ను ఏదో ఒక విషయంలో ఆట పట్టిస్తూ ఉంటావు అని అంటుంటే, ఎంతైనా నా ముద్దుల భార్యవి కదా, నిన్ను కాకపోతే ఇంకెవరిని ఆట పట్టిస్తాను, టైం 4 అవుతుంది, బీచ్కి వెళ్దామని చెప్పావు, వెళ్ళేది ఏమైనా ఉందా, లేకపోతే ఇక్కడే ఇలాగే అని విక్రమ్ అనగానే వైష్ణవి వెంటనే విక్రమ్ నోటిపై తన చేతిని పెట్టి, వద్దు నేను రెడీ అవుతాను అని కంగారుగా బెడ్ దిగి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. వైష్ణవిలో కనిపిస్తున్న కంగారు చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ, నువ్వు కంగారు పడినప్పుడు ఇంకా అందంగా ఉంటావు తెలుసా వైష్ణవి అని విక్రమ్ బెడ్ దిగి కార్ కీస్ వ్యాలెట్ తీసుకుంటాడు. వైష్ణవి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత విక్రమ్ వైష్ణవిని తీసుకుని రూమ్ నుండి బయటకు వస్తాడు. వైష్ణవి విక్రమ్ స్టెప్స్ దిగుతూ ఉంటే హాల్లో కూర్చుని ఉన్న రామ్మూర్తి చూపు వైష్ణవి విక్రమ్పై పడుతుంది. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.